అమరావతి శంకుస్థాపన సందర్భంగా విజయవాడ గుంటూరు నగరాల చుట్టూ ఉన్న అన్ని రహదారులు కిటకిటలాడనున్నాయి. ఈ చిరస్మరణీయ ఘట్టానికి రాష్ట్రం నలుమూలల నుంచి హాజరయ్యే సందర్శకులు సభాస్థలికి చేరుకునేందుకు ఇప్పటికే వివిధ మార్గాలను ఖరారు చేశారు. కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అందరూ సహకరించాలని కోరిన పోలీసులు ఎలాంటి విచారకర ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. నవ్యాంధ్ర చరిత్రలో మహోన్నత ఘట్టమైన అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే వారి కోసం పోలీసులు కీలక సూచనలు చేశారు. సుముహూర్తం మధ్యాహ్నమే అయినా వీలైనంత త్వరగా సభా ప్రాంగణానికి చేరుకోవాలని సందర్శకులకు సూచించారు. శంకుస్థాపన ప్రదేశానికి వాహనాలు సులువుగా వెళ్లేందుకు పోలీసులు చెప్పిన అన్ని మార్గాల్లోనూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు లోపలికి వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తారు. వీరికి ఏ ఒక్క వాహనం కూడా ఎదురుపడకుండా చర్యలు చేపట్టారు. ఈ సమయంలో తిరుగు ప్రయాణాన్ని పూర్తిగా నిషేధించారు. మధ్యాహ్నం 1:45 తర్వాత వేదిక నుంచి వాహనాలు వెనక్కి వచ్చేందుకు అనుమతినిచ్చారు. అప్పుడు కూడా ఎదురుగా వచ్చే వాహనాలను పూర్తిగా నిషేధిస్తారు. త్రిబులే పాసులు కలిగిన వాహనదారులు కూడా ఉదయం 11:30 వస్తేనే కరకట్ట ద్వారా వేదిక వద్దకు వెళ్లొచ్చు. తర్వాత వచ్చేవారిని కరకట్టకు సమాంతరంగా వేసిన కొత్త మార్గం ద్వారా ఉద్దండ రాయునిపాలెం వెళ్లేందుకు అనుమతిస్తారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు వాహనాల మళ్లింపు అమలులో ఉంటుంది. భారీ వాహనాలను ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి చీరాల, రేపల్లె, చల్లపల్లి, గుడివాడ మీదుగా మళ్లించి హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి ఏలూరు మీదుగా నడుపుతారు. ప్రకాశం బ్యారేజీపై కూడా 24 గంటల పాటు వాహన రాకపోకలను నిషేధించారు. శంకుస్థాపన మహోత్సవం జరిగే ప్రదేశానికి వెళ్లే దారుల్లో పశువులు, గొర్రెల మందల సంచారాన్ని నిషేధించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ముందుగానే తమకు నిర్దేశించిన రహదారుల్లో సందర్శకులు సభా ప్రాంగణానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు.